అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అండ్ ఇవాళ మనం ఏం చేయాలో చూస్తున్నాం తెలుసా? అజ్రక్ డోలా అజ్రక్ ప్యూర్ సిల్క్ శారీస్ చూస్తున్నాము. అజ్రక్ శారీస్ అంటే అందరికీ ఫేవరెట్ ఉంటుంది కదా, సో అవేంటో చూద్దాం. ఫ్యూ మాత్రమే ఉన్నాయి, కొన్ని మాత్రమే హ్యాండ్ పిక్డ్ శారీస్. 1 by 1 ఎలాబరేట్గా చూపిస్తాం. సో ఈ శారీ ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇండిగో బ్లూ, బ్లాక్ అండ్ మెరూన్. ఈ దాంట్లో కంప్లీట్ ఎడ్జ్కి మనకి మెరూన్ పైన ఈజీగా ఒకసారి దగ్గరండి ఎంత బాగుంది కదా, ఈ డీటెయిల్గా ఎలిఫెంట్స్ రావడం, హర్ట్స్ రావడం, ఎవ్రీథింగ్. ఇది మొత్తం జెరీ వీవ్ ఇన్బిల్ట్. మధ్యలో మాత్రమే మనకి అజ్రక్ ప్రింట్స్ వస్తుంది అండ్ ప్యూర్ సిల్క్ మెటీరియల్. పళ్ళు, బ్లౌజ్ ఇట్ సైడ్ కంప్లీట్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి దగ్గర చూడండి, పళ్ళు ఇట్లా పట్టుకుంటూ ఒకసారి చూడండి. ఓకేనా? తర్వాత బ్లౌజ్ కూడా నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తాను. మంచిగా బూటా వచ్చిన బ్లౌజ్ విత్ బార్డర్. ఇది కానీ స్టిచ్ చేయించుకుంటే ఆహా ఓహో లాగా ఉంటుంది. బాగుంది కదా. సో ఫాల్ కూడా సూపర్ పడుతుంది. అండ్ దీని వాష్ కేర్ ఎట్లా అంటే కంప్లీట్గా మీరు ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి సాఫ్ట్ పాలిష్కి మాత్రమే ఇవ్వాలి. అండ్ శారీస్ ఎక్కువ మట్టుకి ఫ్రీక్వెంట్గా ఇవ్వకండి, ఎప్పుడు పడితే అప్పుడు తొందర ఇవ్వకండి. వచ్చి రాగానే పార్టీ నుంచి కానీ పెళ్ళిళ్ళ నుంచి రాగానే జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసి కాసేపు గాలి కట్టలు వేసిన తర్వాత ఆ ఎడ్జెస్ ఫాల్ దగ్గర కూడా ఇంట్లో కొంచెం వాష్ చేయొచ్చు. ప్రతిసారి మనం డైరెక్ట్గా డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ ఇవ్వకుండా నేనైతే అట్లనే చేస్తాను. కాబట్టి చాలా మన్నిక ఉంటుంది శారీస్కి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఫస్ట్ అయితే హైట్ చెక్ చేద్దాం. మంచిగా 5'8" ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది హైట్ వైజ్ చూసుకుంటే. అండ్ పళ్ళు ఇక్కడ నుంచి పెట్టినారా? సరే, ఇట్లా సింగిల్ దాంట్లో చూడండి, అసలు ట్రాన్స్పరెంట్ అసలు లేదు. అండ్ ఫాల్ సూపర్గా ఉంటుంది. కంఫర్ట్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కూడా అంతే ఉంది కదా, 4350 రూపీస్. సో దీంట్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఇది డార్క్ మెరూన్ పైన మనకి కంప్లీట్ అజ్రక్ ప్రింట్ అనేది చిన్న చిన్న ప్యాటర్న్ కంప్లీట్ తరోగా ఉంది. దీంట్లో కూడా మెరూన్ది సంబంధించిన పళ్ళు అండ్ మెరూన్ బ్లౌజ్ వచ్చింది, 2 sets బార్డర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ మనకి బ్లాక్ వస్తుంది. పోల్కాస్ పెద్ద పెద్ద సర్కిల్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్లో ఉన్నాయి, లైక్ బ్లూ కానీ మెరూన్ కానీ. అండ్ ఎడ్జ్కి వచ్చే వరకు మాత్రం బ్లాక్ ఉంది. 2 sets ఈక్వల్ బార్డర్, సేమ్ అదే ప్యాటర్న్ వీవ్ ఉంది. పళ్ళు, తర్వాత సూపర్ ఉన్న బ్లౌజ్. ఇది బ్లౌజ్. దీని తర్వాత నెక్స్ట్ ఇండిగో బ్లూ ఎక్కువ డామినేట్ చేసే ఈ శారీలో. ఇండిగో బ్లూస్ ఇట్లా వచ్చిన క్యాజువల్ శారీస్ అయితే ఎప్పుడు చూస్తుంటాం అజ్రక్ ప్రింట్స్లో. బట్ వేరాస్ ఈ ప్యూర్ డోలా సిల్క్లో మనకి వీవ్ రావడం వల్ల ఇంకా చాలా స్పెషల్ అకేషన్స్కి కట్టుకునేలాగా ఉంది. సో చూసిందా, పళ్ళు, బ్లౌజ్. మంచిగా బార్డర్ పెట్టుకొని చూపించాను. 1 second. బార్డర్ ఏమంతా పెద్ద డిఫరెన్స్ చూపించలేదు, ఇట్లా పక్కలా చూపించినాయి. సారీ, వచ్చిందా? ఓకే, నెక్స్ట్ కూడా మనకి ఇండిగో బ్లూ, బట్ కంప్లీట్ ప్రింట్ అనేది మారింది. ఆల్మోస్ట్ ఒక 60% లాగా ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది. మధ్యలో వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి. అండ్ 2 sides బార్డర్స్లో మాత్రం సేమ్ ఉంది. ప్యాటర్న్ కానీ చేంజ్ అయితే నేను మళ్ళీ చెప్తాను. పళ్ళు, ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్. ఇది కూడా కాంబినేషన్ మనకి బ్లాక్ వస్తుంది, చిన్న చిన్న పోల్కాస్ ఒక హాఫ్ పోర్షన్, ఆ తర్వాత ఇట్లా వస్తుంది ప్రింట్. ఆ తర్వాత మళ్ళీ జెరీ వీవ్ అనేది ప్రతి దాంట్లో ఉన్నట్టుగా అదే బార్డర్, సిమిలర్ బార్డర్స్ వచ్చినాయి. ఈ రిచ్గా చాలా బాగున్న ఈ శారీస్ గ్రాప్ చేయాలంటే వెంటనే అసలు హోల్డ్ పెట్టకండి. ఉన్నవే మనకి హ్యాండ్ పిక్డ్ శారీస్ 6 కాబట్టి అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది సాఫ్ట్ చందేరి, దాంట్లో కూడా స్టైలిష్గా కావాలనుకునే వాళ్ళ కోసం ఈ శారీస్. అయితే ఇందులో ఫ్లవర్స్ కంప్లీట్ హైలైట్ అవుతుంది కదా, అది ఎంబ్రాయిడరీ వస్తూ మనకి సెక్వెన్స్ అనేది వచ్చిందనమాట. ప్రతిదీ కూడా అట్లా డీటెయిల్గా సెక్వెన్స్ తోటి హైలైట్ అవ్వడం, ఎంబ్రాయిడరీతో హైలైట్ అవ్వడం. లైట్ వెయిట్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. హైట్ చూపిస్తాం. అయితే ఇది ప్రైస్ 1250 ఓన్లీ. ఇట్లా పళ్ళు మంచిగా టాజెస్ తోటి వస్తుంది, అది కూడా మల్టీ కలర్ టాజెస్. ఇందులో ఉన్న 2 కలర్ టాజెస్ రావడం వల్ల ఇంకా బాగుంది. చిన్న ఫ్లవర్స్ వచ్చింది మనకి బ్లౌజ్, ఎడ్జ్కి చిన్న సెక్వెన్స్ ఇది ఇట్లా. సో సెల్ఫ్ బ్లౌజ్ రావడం వల్ల ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు, క్యారీ చేయొచ్చు. అండ్ త్రూ డే క్యారీ చేయడానికి లైట్ వెయిట్ బాగున్నాయి. ఎక్కువ మటుకి ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. కాన్షియస్ ఉంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్. ఎస్, దీంట్లో కలర్స్ 1 by 1 చూసే ముందు డార్క్ ఆనియన్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది, చాలా లైట్ వెయిట్, 500 grams కూడా లేదు శారీ. తర్వాత పీచ్ అవైలబుల్ ఉంది, పౌడర్ బ్లూ అవైలబుల్ ఉంది, బేబీ పింక్, ఆ తర్వాత లెమన్ yellow, దీంతో లాస్ట్.
సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. శారీస్ అస్సలు హోల్డ్లో పెట్టద్దు. మీకు కావాలా వద్దా, మీరు మిగతా వాళ్ళకి షేర్ చేసినా కూడా వెంటనే డెసిషన్ తీసుకోండి. బికాస్ ఒక్కోసారి ఏమవుతుందంటే మంచిగా యూనిక్ శారీస్ది ఆర్డర్స్ రాగానే మీరు హోల్డ్ పెట్టడం వల్ల వేరే వాళ్ళు మేము ఆన్సర్ చేయట్లేదు అనుకుంటారు. దానివల్ల ఒక రిక్వెస్ట్ అనమాట. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.